కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుండుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ప్రయాస వ్యర్థం కాదంట, ప్రభులో ప్రయాస అసలు వ్యర్థం కాదంట. ఈ లోకంలోనే ఒక తీర్మానం తీసుకుంటే, దానికి కట్టుబడి ఉంటే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే ప్రభు నిమిత్తం మనం తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉన్నప్పుడు దేవుడిచ్చే అద్భుతమైన ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు నాకు అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుచున్నాను. మనకి ప్రార్థనా హస్తాలు, ప్రేయింగ్ హ్యాండ్స్ అందరూ చూస్తూ ఉంటుంటాం. గూగుల్లో కొట్టిన వెంటనే మరి ప్రార్థనా హస్తాలు చూస్తాం. రెండు చేతులు జోడించి ఉంటాయి. ఆ రెండు చేతులు కూడా ఎంతో మరి అవి కమిలిపోయినట్లుగాను నలిగిపోయినట్లుగాను మనం చూస్తూ ఉంటుంటాం. అసలు ఏమిటి ఆ యొక్క చరిత్ర ఏంటని మనం చూస్తే ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనం అన్ని చోట్ల చూసేటువంటి ప్రార్థనా హస్తాలు జర్మనీ దేశానికి చెందినటువంటి రెనైసెన్స్ యుగానికి సంబంధించినటువంటి ఆల్బ్రెక్ట్ డ్యూరర్ అనేటువంటి కళాకారుని కళాఖండం అది. అయితే దాని వెనుకున్నటువంటి కథనం తెలిస్తే మరి మీ మనస్సులను కలిచివేస్తూ ఉన్నది. బహుశా కొందరికి తెలిసేమో, కానీ అందరికీ తెలియకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచు ఉన్నాను. మీరు ఇంటర్నెట్ గూగుల్ ఎక్కడ సెర్చ్ చేసినా ప్రేయింగ్ హ్యాండ్స్ అని కొడితే, ప్రార్థనా హస్తాలని కొడితే మరి చాలా మాసిపోయినట్టుగా నలిగిపోయినట్టుగా ఎంతో మరి బాధతో మరి ఆ చేతులు ఎంతో కష్టపడి నలిగిపోయినటువంటి చేతులుగా కనిపిస్తూ ఉంటుంటాయి. వాటి చరిత్ర ఏంటని మనం చూసినట్లయితే మరి ఆల్బర్గ్ హంగేరీ దేశానికి చెందినటువంటి ఒక పేద కంసాలి కుమారుడు. ఆయన జర్మనీలో న్యూ హాంబర్గ్లో జన్మించాడు. ఆ ఇంట్లో మొత్తం 18 మంది పిల్లలు అంటండి. వారిలో ఈయన ఆల్బర్ట్ అనేటువంటి వాడు ఒకడు. వాళ్ళ తండ్రి గారు మరి ఎంతో కష్టపడి పనిచేసేవాడు. తండ్రి కష్టార్జితం పిల్లలందరికీ మరి కడుపులు నింపలేనటువంటి పరిస్థితి, కఠినమైన దారిద్ర్యం. మరి పిల్లలకి ఏం చదువు చెప్పిస్తాడు? చదువు లేదేమీ లేదు. ఈ చిన్నవాడైనటువంటి ఆల్బర్ట్ తండ్రికి సహాయం చేద్దారని చెప్పి సహాయం చేస్తూ తండ్రి చేస్తున్నటువంటి వృత్తిలోకి వెళ్ళి ఆ మెలకువను కనుగొన్నాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆర్ట్స్ వేయటం, అంటే బొమ్మలు గీయటం, చిత్రాలు గీసి రంగులు వేసే కళాకారుడు అయిపోయాడు. ఎక్కడెక్కడో కూలి పనికి అని చెప్పి వెళ్ళి అక్కడ తనకు దొరికేటువంటి కొద్ది సమయాన్ని చిత్రలేఖనం చేస్తూ ఉండేటువంటి వాడు. ఒకరోజు మరి ఫ్రాన్స్ అనేటువంటి స్నేహితుడు తారసపడ్డాడు. ఇటువంటి వ్యక్తికి మళ్ళీ ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. తన ఇష్టాలు కూడా అవే, ఇద్దరి ఇష్టాలు ఒకటి అనమాట. ఆల్బర్ట్ డ్యూరర్ ఎలాగైతే చిత్రం పట్ల ఆసక్తి కలిగినదో చిత్రకారుడని, అలాగే ఫ్రాంక్ కింగ్స్టన్ కూడా ఆ కళను ఎంతగానో ప్రేమించేవాడు. ఇద్దరికి ఒకటే ఆశ, ఇద్దరు ఆలోచనలు ఒకటే. వారిద్దరూ కలిసి గొప్ప చిత్రకారులు కావాలని చెప్పి కలలుగా అన్నారు. అందుకోసం చేతులు కలిపారు కూడా. వారికి సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి కష్టపడి నేర్చుకునేవారు. అదేదో వారు సంపాదించడం కోసం కాదు, కానీ వారు గుర్తింపు పొందే ముందు కళలో ఉన్నటువంటి కనీస మెలకువలు తెలుసుకోవడం కోసమే వారి ప్రయాస అంతా కూడా. వారు విశ్వవిద్యాలయంకు వెళ్ళి ఆ కళను నేర్చుకోవాలంటే వారి సంపాదన సరిపోదు. ఆ చిత్రలేఖనాన్ని గురించినటువంటి స్టడీస్ చదువుకోవాలంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు, చదివించే వాళ్ళు లేరు. వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నటువంటి సంపాదన ఆ చదువుకు సరిపోదు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఒక ఒప్పందానికి వచ్చారు. వాళ్ళిద్దరూ సంపాదిస్తూ మరి
ఆ యొక్క విద్య నేర్చేటువంటి మార్గం కనుగొన్నారు. ఫ్రాంజ్ తన స్నేహితులతో మాట్లాడుతూ, నేస్తం, ఇప్పటిదాకా మనం కూడబట్టిన ధనం యూనివర్సిటీలో కడదాం, ఒకరు కష్టపడి పని చేద్దాం, మరొకరం యూనివర్సిటీలో కళను నేర్చుకుందాం. ఇలా మనలో ఒకరం కళాకారులు కావచ్చు. అలా మరి మనం కల్పించేటువంటి కళాఖండాలు అమ్మి ఒకడు విశ్వవిద్యాలయంలో చదువుతూ ఉండొచ్చు. ఈ మాటలు మరి ఇద్దరికి కూడా అనువుగా అనిపించాయంట. వాళ్ళిద్దరూ చదవాలంటే చదివించేవాళ్ళు లేరు. ఇద్దరు కలిసి కొంతకాలం పనిచేశారు, డబ్బు దాశారు. మరి ఒకరు చదువుతూ ఉంటే ఇంకొకరు పనిచేస్తూ ఉంటే ఒకరి యొక్క ఆశను నెరవేరుతుంది కదా అని అనుకుని వాళ్ళిద్దరు తీర్మానించుకున్నారు, ఓకే అనుకున్నారు. అప్పుడు మరి యూనివర్సిటీలో ఎవరు చేరాలనేటువంటిది ఎలా తెలుస్తుంది? అప్పుడు బొమ్మ బొరుసు అనేటువంటి అచ్చు బొమ్మ వేశారనమాట. ఆల్బర్ట్కి మరి ఆ ప్రక్కకు నాణ్యం జరిగింది. స్నేహితులిద్దరు కూడా వాగ్దానాలు చేసుకొని ముందుకు బయలుదేరిపోయారు. ఆల్బర్ట్ ఆ యూనివర్సిటీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళిపోయాడు. ఫ్రాంజ్ ఏమో కష్టపడి పనిచేసి తన విద్యకు సహాయపడేటువంటి వాడు. వారి ప్రయత్నాలు దేవుడు కూడా ఆశీర్వదించాడు కాబట్టి వారి చిత్రాలు బాగా అమ్ముడుపోయాయి. డ్యూరర్ విశ్వవిద్యాలయం చదువులు ముగించేసరికి పేరు మోసిన కళాకారుడైపోయాడు. ఫ్రాంజ్ ఏమో గన్లు తవ్వి 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 తన స్నేహితుడి యొక్క అవసరాలకు తగినటువంటి సొమ్ము ఆర్జించేవాడు. చిన్న చిన్న కూలి పనులు కూడా గంటలు గంటలు తరబడి చేసి డబ్బు సంపాదించేవాడు. అలసిపోయి కనీసం చిన్న కొనుక్కు కూడా చేసేవాడు కాదు. తన నేస్తం కలలు నిజం కావాలని చెప్పి తప్పించిపోయేటువంటి వాడు. ఆల్బర్ట్ ఖ్యాతి మారుమోగటం తాను విన్నాడు. తన కష్టాలకు ఫలితం దక్కిందనుకున్నాడు. తన ఆరోగ్యం సుఖం ఏమాత్రం లెక్క చేయలేదు. ఆల్బర్ట్ డ్యూరర్ తన స్నేహితుడు ఫ్రాంజ్కు మరి చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయేంత కృతజ్ఞత లేనివాడు కాదు. తాను తిరిగి వచ్చాడు, తన ఆప్తమిత్రుని కలుసుకున్నాడు. తన ఖ్యాతికి కారణం తన మిత్రుడని చెప్పి కష్టార్జితం, తన మిత్రుని యొక్క కష్టార్జితమే నా స్నేహితుడు ఎంతో కష్టపడటం వల్లే ఈరోజు నేను ఇంత గొప్ప చిత్రకారుని అయ్యానని చెప్పేసి బహిరంగంగా అందరి ముందు ఒప్పుకున్నాడు. తన మిత్రుడు ఎన్నో సంవత్సరాలు పడినటువంటి కాయ కష్టంతో బక్క చిక్కిపోవడం సహించలేకపోయాడు. తన మిత్రుడు ఫ్రాంజ్ను ప్రేమగా చూస్తూ, మిత్రమా ఫ్రాంజ్, నేను నీ కళ నిజం చేయాలనుకుంటున్నాను అనగానే ఫ్రాంజ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనంద బాష్పాలు జలజల రాలాయి. మిత్రుడి మరి అంత స్థితికి వెళ్ళిన కానీ ఆ మిత్రుడు ఆప్యాయతంగా హత్తుకుంటూ, మిత్రమా, నీలో నా కళ ఎప్పుడో ఫలించిందిగా, నా కళ్ళ ముందే మరి అది కదలాడుతూ ఉంది కదా అన్నాడు. తన చేతి వేళ్ళు కూలి పనికి చితికిపోయాయి. ప్రియులారు గమనించాలి, ఫ్రాంజ్ గారి చేతులు అంటండి ఆ పని చేస్తున్నప్పుడు చితికిపోయినాయి అంట, మొద్దుబారిపోయాయంట, పగుళ్ళు కొట్టేసాయంట. మరి తాను చేసినటువంటి కాయ కష్టం తన చేతుల్ని అలా అస్తవ్యస్తం చేశాయి. తన కోసం, తన చదువు కోసం తన మిత్రుడి చేతులు ఇలా రాళ్ళులాగా మారడం ఏమాత్రం సహించలేకపోయాడు. తర్వాత ఒక రోజు ఏం చేశాడంటే, తన మిత్రుడు ప్రార్థనా గదిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అది గమనించినటువంటి ఈయన డ్యూరర్ గారు అది గమనించాడు. మిత్రుడి చేతులు చూశాడు, 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనా సమయంలో ఆయన చూసినటువంటి చేతులు, తన మొద్దుబారినటువంటి వేళ్ళు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దృశ్యం తనను ఆకట్టుకుంది. ఆ చేతులు పోగొట్టుకున్నటువంటి సొగసు నేను అందించలేను. అయితే ఆ చేతులు నా కోసం చేసిన త్యాగాన్ని ఎలాగైనా సరే ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి ఆలోచన చేసుకుని, నా కోసం ఈ చేతులు చేసినటువంటి మరుపురాని త్యాగం ఈ ప్రపంచం తెలుసుకోవాలి. తాను చేసిన త్యాగం చూసి మైమరిచిపోయి వారంతా కూడా అభినందించాలి అనుకున్నాడు. ఆ ప్రార్థిస్తున్నప్పుడు చూసినటువంటి ఆ చేతులు ఎలాగైతే ఉన్నాయో ఆ చేతుల్ని అలాగే ఆయన చిత్రం గీశాడు. ఆ చిత్రించి ఆ కళాఖండానికి ప్రేయింగ్ హ్యాండ్స్, ప్రార్థించే చేతులు, ప్రార్థనా హస్తాలని చెప్పి పేరు పెట్టాడు. ఈ ప్రపంచం ఆ చేతులను ఘనపరిచే విధంగా ప్రార్థనా హస్తాలని చెప్పి పేరు పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి తన స్నేహితుని యొక్క చేతులకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. హల్లెలూయా. చూసారా ప్రియులారా,
వారు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి పని చేయటం వల్ల మరి ఆ చేతులు, ప్రార్థించే చేతులు, మరి పనిచేసే చేతులకి అంత విలువ వచ్చింది. హల్లెలూయా. ప్రార్థనా హస్తాలు ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అవే హ్యాండ్స్ వస్తాయి. అవేదో ఆర్ట్ కాదు ప్రియులారా, అవి నిజంగా ఆయన స్నేహితుని యొక్క హస్తాలు ప్రార్థనలో చూసేసరికి అలా ఉంటాయన్నమాట. అంతగా నలిగిపోయినటువంటి హస్తాలు అవి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంత అద్భుతమైనటువంటి సంఘటన మరి ఈ సత్యాన్ని మీరు ఇంతవరకు తెలుసుకున్నట్లయితే తెలియదు, కానీ గెస్సెమనేటువంటిలో రక్తదారులైనటువంటి చేతులు గుర్తున్నాయా? కొండపైకి సిలువను మోసిగలినటువంటి ఆయన చేతుల్లో కొట్టబడినటువంటి ఆ యొక్క శీలలు నీకోసం నా కోసం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించగలిగారా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయన చేసిన త్యాగం వల్ల ఆయన స్నేహితుడు ఒక్కడే గొప్పవాడు కాగలిగాడు. కానీ యేసయ్య చేసినటువంటి త్యాగం వల్ల ఈ రోజున యావత్ ప్రపంచం, సర్వ మానవాళికి రక్షణ వచ్చింది. ఆయన త్యాగాన్ని మనం గుర్తించి ఆయన మహింపరిచేవారుగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.